Hey guys, good morning అందరికి. వాళ్ళు పొద్దున ఉడిపికి 5:30కి చేరినాము. కొద్దిగా రెస్ట్ తీసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. వెనుక ఇక్కడ కనిపిస్తుందిగా ప్రేమలా కృష్ణుడి గుడి. వెళ్తున్నాం ఆడికి, లోపల చూద్దాం ఎట్లుందో. మీకు చూపించాలనేమో కానీ అక్కడ ఎంట్రన్స్ దాకా చూపిస్తా ఇక్కడ ఎట్లుందో. ఓకేనా? Come on guys, let's go. చూడండి గాయస్, పాత ఇల్లులు. ఈ పిల్లర్ చూసిరా, మొత్తం సాలిడ్ వుడ్. ఇదంతా లోపల బాల్కనీ చూడండి, అది కూడా సాలిడ్ వుడ్. ఇది ఎవరిదో, ఈ ఓనర్ ఫోటో కనిపిస్తలేదు, లోపల నాది. ఈ ఇల్లు కూడా చూడండి, ఎంట్రన్స్ అయితే మ్యాడ్ ఉంది. మొత్తం పైన మొత్తం వుడ్, అంతా వుడ్ వుడ్, టోటల్ వుడ్ ఇది టోటల్ వుడ్. చూడండి గైస్, రథం ఎంత బాగుందో. ఇది టెంపుల్ ఎంట్రన్స్. మనం వాక్ చేసుకుంటూ పోతున్నాము. చూడండి ఎంత బాగుంది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్. కృష్ణుడిని చూడండి ఎంత బాగున్నాడు, చిన్ని కృష్ణుడు. ఇటు లోపలికి వెళ్ళాలి మనం. ఈ పాయింట్ నుండి లోపల ఫోన్ నాటదు. ఇది ఇంకొక రథము, ఇది రెండో రథం. ఇది చూడండి, ఇంకొక గుడి, ఆవులు. ఇక్కడ ఇది చెప్పల్ స్టాండ్, అది టికెట్ కౌంటరు. ఇంకో రథం, మూడో రథం ఉంది. అది అంటే 3 గుడులు ఉన్నాయి, 3 గుడిలకి 3 రథాలు అనమాట. అది ఫస్ట్ చూపించింది కృష్ణుడిది. ఇది ఎవరిదో తెలియదు, అది ఎవరిదో తెలియదు. వెళ్ళిన తర్వాత చూద్దాం. శ్రీ చాముండేశ్వర దేవస్థానం. ఇది గుడి. అక్కడెక్కడుందో లైన్ ఉంది, అక్కడ నుండి చాలా పెద్ద లైన్ ఉంది. ఇది మెయిన్ టెంపుల్. లైన్ చాలా పెద్దగా ఉంది, 200 మీటర్స్ దూరం నుండి ఉంది. ఆ మెట్లు కనిపిస్తున్నాయి కార్నర్కి, అక్కడ నుండి వెళ్ళలేదు, ఇంకా దూరం నుండి ఉంది లైన్. వే టు కృష్ణ దర్శనం రాసింది. 300 మీటర్స్ వచ్చినాము, ఇంకా ఏడుందో కనిపిస్తలేదు. నాకు తెలిసి అక్కడ లెఫ్ట్ అనుకుంటున్నా. అదొక అదే అటే ఆడున్నది ఎంట్రన్స్. పోయి చూద్దాం. చెట్టు చూడండి ఎంత పాత ఉందో. ఇది ఎంట్రీ, ఇది ఎగ్జిట్ అంట. ఎంట్రీకి పోదాం ఇట్లా లోపలికి. ఇక్కడ మీకు కావాలంటే మూర్తులు ఉన్నాయి, కొనుక్కోవచ్చు. అది చూడండి, దర్శనంకి ఇంకా భోజన ప్రసాదంకి. అటు మనుషులు పోతారు కదా, అటు సైడే పోవాలి మనం కూడా. చాలా పెద్దగా ఉంది. పైన తీసుకొని ఆ రూమ్లలోకి తీసుకొని కూర్చోబెడతారు. చూడండి అక్కడ పైన మనం ఇట్లా ఎంట్రన్స్ వెళ్తాము. పైకి వెళ్ళిన తర్వాత టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ ఒక లేడీ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు ఎవరికన్నా స్పెషల్ దర్శనం లాగా జల్దీ వెళ్ళిపోవాలనుకోండి, అలంకారణ అర్చన అని ఉంటుంది. అలంకారణ సేవ 1500 రూపీస్. మేము 4 వెళ్ళాము. ఆమె చెప్తుంది, ఆమె తీసుకెళ్తుంది స్పెషల్గా. ఎవరికైనా జల్దీ వెళ్ళాలంటే ఆ టికెట్ కొనుక్కోవచ్చు. చూడండి, సిపాయిస్ ఇంత బాగా అలంకరించారు. చూడండి బంగారపు రథము కృష్ణుడిది, ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది. ఇది రాఘవేంద్ర స్వామి మఠము. చూడండి, ఎగ్జాక్ట్ మన గుడి ఆపోజిట్లోనే ఉంది. ఈ గుడి నుండి ఇట్లా వస్తాము, బయటకు రాగానే హోటల్ సుధామ ప్యూర్ వెజ్. దే సర్వ్ ఫుడ్ విత్
వితౌట్ గార్లిక్ అండ్ నో ఆనియన్ నో గార్లిక్. సాంబార్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాం ఇక్కడ. చాలా బాగుంటుంది. ఇడియాప్పం ఇది చూడడానికి బాగుంది. టేస్ట్ చేసి చూద్దాం. ఇదేదో వడ అంట. లీఫ్ తోటి పిండి ఉంటుంది, దాన్ని స్టీమ్ చేస్తారు విత్ కారం పొడి. ఉంటుంది నీరు దోశ విత్ కొబ్బరి సంథింగ్, వైట్ చట్నీ అండ్ సాంబార్. పడుకుంటుండు. పొద్దున్న లేవగానే ఫిల్టర్ కాఫీ తాగకపోతే మనసు ఒప్పదు. ఫిల్టర్ కాఫీ నుడిపి ఇట్లా పోసి, ఇంకా షుగర్ లేదు. కొద్దిగా పోసుకొని సిప్పు కొడితే మజా. మనం గుడిబేటకు వచ్చినాం. గుడిబేటకు రాగానే హోటల్ ఉంది, నో ఆనియన్ నో గార్లిక్ అంట. చాలా బాగుంది ఫుడ్. నేను పెడతాను, మీరు చూడండి. హాయ్, అన్నీ దొరుకుతుంది ఇక్కడ. హోమ్ కుక్